క్రైస్తులో ప్రేమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు మనము మరి యొక్క నూతనమైనటువంటి అధ్యయన భాగంలోనికి, లేఖన భాగంలోనికి లేదా అంశంలోనికి ప్రవేశించుచుండగా దేవుడైన యెహోవా తన కృపను మనకు అనుగ్రహించి ఈ వాక్య భాగం అంతటిని మన హృదయములలో దేవుని చిత్తము వలన నెరవేర్చబడిలాగున ఆయన సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరులకు మందున ప్రేమ కలిగిన కృప కలిగిన మన ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన తండ్రి, నీకెంతగానో స్తోత్రములు చెల్లించున్నాం. అయితే ప్రభు, ఈరోజు మరొక అంశంలోనికి ప్రవేశించుండగా మీరు తోడుగా ఉండండి, నీడుగా ఉండండి. వాక్యం విడిచిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, మేలులతో కృపతో నింపండి. విత్తబడిచిన వాక్యము ప్రభుని బిడ్డల హృదయంలో నూరంతలుగా ఫలింపచేయలాగున మీరే తోడుగా నీడుగా ఉంటున్నామని ప్రార్థన చేస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి బ్రతిమాలి వేడుకొనిచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధులో మనం ఈరోజు ప్రతిరోజు దేవుని లేఖన భాగములను చదువుట వలన లేదా తెలుసుకొనుట వలన లేదా దాన్ని మనము ఆచరించుట వలన ఎంతో కొంత దేవుని యొక్క జ్ఞానము మన హృదయంలో దినదినము విత్తబడుచు ఉంటుంది. ఏదైనా ఒక పొలంలో మనం పని చేస్తున్నప్పుడు లేదా పనికి వెళ్ళినప్పుడు అక్కడ నారు పోయబడి ఉందనుకో, దాన్ని మనము ఒకే రోజు తీసేసినామనుకో, నారంతా ఒకే రోజు పెరికి వేసినామనుకో, ఏమవుతుంది? పొలం అంతా ఖాళీగా ఉంటుంది. అయితే మనం వేసిన నారును కొద్ది కొద్దిగా తీసినట్లయితే మనకు అనేక దినముల వరకు ఆ నారు ఉండేదిగా ఉంటుంది. అయితే అలాగే మన జీవితంలో కూడా మనము హృదయం అనే పొలంలో ఏం చేయాలంటే దినదినము కొద్ది కొద్దిగా వాక్యమును చేర్చుకొనుచు ఉండాలి. ఒకే రోజు ఎక్కువగా అధికముగా వాక్యము చదివినా లేదా ఒకే రోజు తీసి పారవేసినా కూడా మనకి ఎలాంటి ప్రయోజనము ఉండదు. కాబట్టి దినదినము ధ్యానించమని ఎందుకు చెప్తామంటే, ప్రతిరోజు మనకు దేవుని శక్తి అవసరమై ఉంటుంది. యవనస్తులుగాను, తల్లిదండ్రులుగాను, వృద్ధాప్యములోను, అలాగనే బాలురు బాలికలుగా ఉన్నప్పుడు ప్రతి దినము వాక్యము చదువుట వలన, దాన్ని నేర్చుకునట వలన అది మన హృదయంలో నెమ్మరు వేసుకునే వారముగా ఉంటాము. కాబట్టి ఈరోజు మనము మరి ఒక అధ్యాయంలోనికి ప్రవేశిద్దాం. అయితే ఈరోజు మనము ఏ లేఖన భాగాన్ని చదువుకుంటామంటే లేజినెస్ గురించి. లేజినెస్ తెలుసు కదా, లేజినెస్ అంటే బద్ధకస్తులు. ఎవరండి బద్ధకస్తులు అంటే, తాము చేయవలసిన సమయమందు పనిని చేయక, తాము రాయవలసిన సమయమందు ఎగ్జామ్ రాయక, తాము చదవవలసిన సమయమందు బుక్కులను కానీ తమ చదువును కానీ నిర్లక్ష్యము చేసేది వారిని. తాము చేయవలసిన పని, ఈరోజు మనము ఉదయాన్నే లేచాము, మన గది అంతా శుభ్రం చేసుకోకపోతే చాలా మురికిగా ఉంటుంది, అంటే అది మిగిలిపోయి ఉంటుంది పని అలాగా. కాబట్టి మనం చేసే ప్రతి పనిలోనూ కొంత మట్టుకు బద్ధకస్తులుగా ఉండేవారముగా ఉంటాము. అయితే ఇప్పుడు ఆ బద్ధకముల గురించి మనము నూతనముగా ఒక లేఖన భాగములను చదువుకొని ప్రారంభించుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాము. ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవు అనుకొని చుందువు. మనం ఎప్పుడైతే నిద్రించదమో మన హృదయము నిద్రలోనికి మనల్ని తీసుకెళ్ళిపోతుంది. ఈ శరీరానికి పని చేయడం అనేది చాలా ఇష్టమైన పని అంట. బ్రెయిన్కి కానీ చేతులకు కానీ
ఏదైనా కొంచెం కష్టం చేయాలంటే ఈ శరీరానికి ఎంతో కష్టంగా అనిపిస్తుందంట. అదే వ్యర్థమైన పనులను చేయమంటే ఈ హృదయం ఎంతో ఆత్రంగాను, ఎంతో ఆశతోనూ ఉంటుందంట. కాబట్టి మన జీవితంలో మనకు పనికి వచ్చే పనులను చేయుటకు కొన్నిసార్లు మన శరీరము, అలాగనే మన హృదయము నిరాకరించేటువంటిదిగా ఉంటుంది. దీనికోసము ఎవరిని చూసుకుంటాము అంటే మనము అన్నాసపేరులను చూసుకుంటాము. వారు మంచి పని చేయుటకు నిరాకరించినారు, వెనక్కి వెనక్కి జరిగినారు. అదే అదే విధముగా వారి హృదయంలో ఇంకొక ప్రేరేపణ వచ్చింది. సగము దాచుకొని సగం ఇచ్చేదము కదా అని అనుకున్నారు. అప్పుడు అది ఎలాంటి పని? అది అపవాది పని. అయితే అపవాది పనిని చేయుటకు వారి కాళ్ళు త్వరగా పరిగెత్తినవి, చేతులు త్వరితముగా పనిచేసినవి, నోరు త్వరితముగా అబద్ధమాడుతూ వచ్చింది. కాబట్టి మన జీవితంలో కొన్ని మార్లు మనము చేయదలుచుకున్న పనులు కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని మనం చేసిన తర్వాత చెడు పనులుగా తీర్చిదిద్దబడతాయి. ఎవరు చెడ్డ పనులను వారు ఇష్టముగా చేయరు, కానీ మన 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 పరిస్థితుల వలన కొన్నిసార్లు మనము ఆ పనిని చేయవలసిన వారముగా ఉంటూ ఉన్నాము. కాబట్టి మన హృదయం మనలను ఎలాగ మోసపుచ్చుతుందో అనేది ఈరోజు మనము తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంట ఈ మనిషి అంటే, కొంచెం సేపు నిద్రపోదును, కొంచెం సేపు చేతులు ముడుచుకునేదును, కొంచెం సేపు కాళ్ళు ముడుచుకొని నేను మంచము పైన పరుండేదను అని చెప్తున్నది. ఇవన్నీ వేటివి సూచనంటే ఆలస్యము లేదా నిర్లక్ష్యమును సూచించుచూ ఉన్నవి. మరొక మారు వాక్య లేఖన భాగమును చదువుకుందాము. ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకుని పరుండెదనని నీవు అనుకొనుచుందువు. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైనా మనం చేస్తున్న పనిలో ఎప్పుడైనా ఈ పనిని విడిచిపెట్టి నేను వేరే పని చేసేదను, వేరే పనిని విడిచిపెట్టి వేరే పనిని చేసేదనని మన హృదయం మనలను ఏదైనా పని చేసినప్పుడు సగం మధ్యలోనే ఆపేసి ముందుకు తరుముకొని వెళ్తే అప్పుడు మనం ఏమి ఆలోచించుకోవాలంటే, ఎందుకు నా హృదయము ఒకే పని మీద ఎందుకు నా హృదయం నిలవట్లేదని మనము యోచించుకునే వారముగా ఉండాలి. కొంతమంది 25, 26, 28, 29 సంవత్సరాలు ఇట్లా ఎక్కువ కాలము పరిధి కొద్ది విశ్వాస జీవితంలో ఉంటారు. కానీ ఎప్పుడు వారు వెనుకకు తిరిగి నేను చేసిన పని ఏమిటి, నేను పొందిన లాభములు ఏమిటి అని యోచించుకునే వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో యోచన అనేది కొంచెం ఆగి చూచుకునేది అనేది ఎంతో గొప్ప విషయముగా ఉంటుంది. మన విశ్వాస జీవితంలో కానీ మన యొక్క పనుల భారము విషయంలో కానీ మనం చేసిన పనిని మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. లేదంటే అపవాది ఏం చేస్తుంది, ముందున్న కార్యములు మన కొరకు చెడ్డవిగా మార్చేసి ఉంచుతుంది. అయ్యో నేను విత్తేటప్పుడు, అయ్యో నేను పని మొదలు పెట్టేటప్పుడు, అయ్యో నేను ఈ పాటలకు వచ్చినప్పుడు మంచిగానే మొదలు పెట్టానే, మరేంటిది నాకు అపవాది కార్యముగా అనిపిస్తుంది, ఇది సైతాను కార్యముగా అనిపిస్తుంది, ఇది నేను అనుకున్న ఫలితము రాలేదని ఎన్నోసార్లు నిర్లక్ష్యపడేవిగా ఉంటున్నాం. కాబట్టి మన జీవితంలో చీమలను చూసినట్లయితే వాటికి రాజు లేడు, నాయకుడు లేడు, మంత్రి లేడు. కానీ అవి ఏం చేస్తావంట అంటే వాటి ఆహారమును వాటి కొరకు సిద్ధపరచుకొనుటకు తమను తాము ఏమంటారు నిర్దిష్టంగా అనగా తమకు తాము ఒక పని అనే ఒక భాగమును వేసుకొని నా పని నేను పూర్తి చేయాలన్నట్టు వారి ఆ చీమలు వాటి పనిని నిర్దిష్టించేవిగా ఉంటున్నాయంట. వాటి పని కొరకు అవి సాగిపోయేటువంటిగా ఉంటున్నాయంట. మరి వాటికి నాయకుడు లేడంట, వాటికి రాజు లేడంట, మంత్రి లేడంట. మరి ఇటువంటి గొప్ప జ్ఞానమును ఎవరు ఇచ్చినారు చీమల కంటే? ప్రభువైన యెహోవా వారు ఇచ్చినారంట. కాబట్టి లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆ వస్తువునే కానీ, ప్రతి ఒక్క జీవరాశినే కానీ ఎవరు సృష్టించుటకు జ్ఞానం ఇచ్చినారంటే, బ్రతుకుటకు ఎవరు జ్ఞానం ఇచ్చినారంటే ప్రభువైన యెహోవాయే. కాబట్టి మనము మన విశ్వాస జీవితంలో ముందుకు సాగొచ్చినప్పుడు మనము చేసేటువంటి పనిలో అనేక మార్లు ఇబ్బందులు కలగవచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కష్టం రావచ్చు. అనుకోని
కష్టములు మన జీవితంలో ప్రవేశించి మన మన జీవితము సత్యం అనే నావను, నీతి అనే నావను, మన యొక్క పడవనవి ముంచి వేసేటువంటిగా ఉంటుంది. కొన్నిసార్లు మనము నిజముగా నిజాయితీగా ఉందామను, కొన్నిసార్లు నిజముగా యథార్థముగా ఉండాలనుకుంటాము. కానీ అనేకమైనటువంటి అపవాది క్రియలు మన హృదయంలోనికి చొచ్చబడేవిగా ఉంటుంది. కొన్నిసార్లు ఇతరుల ద్వారా, కొన్నిసార్లు మనసులో ఉన్నటువంటి ఆలోచనల ద్వారా అవి బయటికి వచ్చేవిగా ఉంటుంది. వీటన్నింటినీ జయించి ముందుకు సాగాలంటే దేవుని యాత్రలో మనం ఏం చేయాలంట? మనము దేవుని యొక్క నాయకత్వంలోనికి వచ్చిండాలంట. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి చేతి క్రింద ఉన్నవారిని దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడంట. కాబట్టి మనం మన జీవితంలో చీమను చూసి నేర్చుకోమని చెప్తాం. నాయకులు లేనివాడు కూడా, లాయకులు లేనటువంటి, ప్రాణం లేనటువంటి చిన్న జీవులే ప్రభువైన యెహోవా ఇచ్చిన జ్ఞానమును ఇంత విరివిగా వాడుకున్నామంటే, మనుషులమైన మనము దేవుడైన యెహోవా ఇచ్చినటువంటి జ్ఞానమును, యెహోవా ఇచ్చినటువంటి శక్తిని ఎంత విరివిగా వాడుకుని తగిన వారము. కాబట్టి మనం మన జీవితంలో భక్తి చేస్తున్నాను కొన్నిసార్లు అనేకులకు ఇబ్బంది కలిగేదిగానే ఉంటుంది. కాబట్టి మనం చేసిన భక్తిలోను, మనం చేసిన పని పాటలలోను, మనం ముందు అడుగు వేసే ప్రతి ఒక్క పనిలోను దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క నాయకత్వంలోనికి వచ్చి తీసుకున్నట్లయితే మనకు చురుకుదనమైనటువంటి ఆత్మను దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనము ఇంకొక లేఖన భాగం చదువుకుందాము. సామెతలు 12వ అధ్యాయము 24వ వచనము. 12:24. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేదురు, సోమరులు వెట్టు పని చేయవలసి వచ్చును. ప్రభువైన యెహోవా వారే చెప్తున్నాడు, నేను దేవుని నమ్ముకున్నాను కదా, దేవుని తెలుసుకున్నాను కదా, ఆయన ఎంత విశ్వాసం ఉంచాను కదా, దేవుడే నాకు అన్ని తీసుకొని వచ్చి ఇచ్చేస్తాడంటే అదేంటి? మూర్ఖులు చేసే పని. మూర్ఖులు చేసేటువంటి పని విశ్వాసులు చేయవచ్చా? దేవుని తెలుసుకున్న ప్రజలు చేయవచ్చా? దేవుని నమ్మిన వారు చేసుకోవచ్చా? దేవుని నిజముగా ఉన్నాడని తెలుసుకున్న నమ్మిన ఎవరైనా చేయవచ్చా ఇలాంటి పనులు? మూర్ఖత్వమైన పనులు ఏమిటంట చూడండి. శ్రద్ధగా పనిచేయవారు ఎలుబడి చేదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. సోమరితనము మనల్ని వెట్టి పనులు చేసేటువంటి తనంలోనికి లాగుకొని వెళ్ళిపోయేటువంటిదిగా ఉంటుంది. ప్రభువైన యెహోవా చెప్తున్నాడు, చురుకుగా ఉండాలి, శ్రద్ధగా పని చేయాలి. శ్రద్ధగా పనిచేసే వాడిని దేవుడు నేర్చుకుంటాడు. మనము మత్తయి సువార్తలో చూసుకుంటాం కదా, దేవుడైన యెహోవా ఒక ఉపమానం చెప్పి ఉంటాడు కదా. అది ఏమనంటే, ఒక యజమానుడి కంట 3 దాసులు ఉన్నారంట. ఆ 3 దాసులకి వారి వారి సామర్థ్యము కొలిది దేవుడైన యెహోవా కూడా మన జీవితంలో మనం ఎంత భక్తి చేయగలమో ఆ భక్తికి తగినటువంటి క్రియలనే ఆయన మన ముందు ఉంచేవాడిగా ఉంటున్నాడు. మనం ఎంత పని చేయగలనో అంత పనినే మన ముందు ఉంచేవాడిగా ఉంటున్నాడు. కొన్నిసార్లు మనము కొంచెం ఎక్కువ పని చేసినప్పుడు అలసిపోయి, అయ్యో ప్రభువా, నేను మోయలేనటువంటి భారమును నా ముందు పెట్టావే అని అడిగేవారముగా ఉంటాము. కాబట్టి దేవుడైన యెహోవాకు తెలుసు మనము ఏది భరించగలమో, శ్రమను ఎదుర్కొని దేవుని యొద్దకు ఎప్పుడు రాగలము అనేది దేవుడైన యెహోవాకే తెలుసు. ఆయన జ్ఞానమునకే అది తెలిసి ఉన్నది. కాబట్టి ప్రభువైన యెహోవా అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఆయన మనం చేయదగినదే మనకి ఇచ్చడి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేసుకున్నాము? ఇక్కడ శ్రద్ధగా పనిచేయాలి. శ్రద్ధగా పనిచేసే వారిని దేవుడైన యెహోవా ఇష్టపడుచున్నారు. మందిరంలో అయినా కూడా ఓం బెం బూమ్ బుష్ అంటే రాదు కదా. ఏమి అన్నం కావాలి, కూర కావాలి, తినాలి, బ్రతకాలి, బట్టలు ధరించాలి, అందమైన నగరంలో చూడాలి, పర్యటనకి వెళ్ళాలి, లేదంటే అక్కడ వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి, నేను ఆహ్లాదకరంగా బ్రతకాలి అంటే దేవుడైన యెహోవా ఎదుగు ప్రభువా మోకరించేశాను, నేను ప్రార్థన చేసేసాను, నాకు దయచేయి అంటే దేవుడు దయచేస్తాడా అండి? దయచేయడు. ఇవన్నీ ఏమిటి? మూర్ఖమైనటువంటి మాటలు. ప్రభువైన యెహోవా మన జీవితంలో ఏదైనా ఒక కార్యమును జరిగించాలంటే దానికి ఎంతో ఓర్పు, ఎంతో శక్తి, అలాగనే శ్రమను ఎదుర్కొనేటువంటి గుణములు, ఇలాంటి మంచి లక్షణములు అన్నీ కలిగి ఉన్నప్పుడే మనము దేవుడైన యెహోవా సహాయమును పొందగలిగేటువంటి వారముగా
ఉన్నాను. కాబట్టి శ్రద్ధగా పనిచేవారే ఏలుబడి చేశారు. దేవుని ఎదుట కూడా శ్రద్ధగా ఉండాలి. మనం భక్తి చేయటంలో శ్రద్ధగా ఉండాలి. దేవుని పని చేయటంలో శ్రద్ధగా ఉండాలి. పనిని తప్పించుకునే వారముగా ఉండకూడదు. దేవుని మందిరంలోనూ ఇతరుల ఎదుటను అట్టి వారిని దేవుడు నిజమైన వారిగా మెచ్చేవాడిగా ఉన్నాడు. అయితే ఈ 3 నాణెములను ఇచ్చినాడు యజమానుడు. 3 నాణెములను ఇచ్చి ఏమి చెప్పినాడంటే, వారు సామర్థ్యంలో కొలది ఇచ్చి ఒకరికి 1 నాణెం ఇచ్చినాడంట, ఒకరికి 3 నాణెములు ఇచ్చిన, ఒక్కొక్కరికి 5, 10 నాణెములను వేసినాడంట. మీరు వెళ్ళి మీ పనిని త్వరితముగా చేసుకోండి అని చెప్పి యజమానుడు బయలుదేరి తన పని కొరకు వెళ్ళినాడంట. యజమానుడికి పని ఉంది, దాసునికి పని ఉంది. మన పైన ఉన్నటువంటి యజమానుడికి ఏ పని ఉండదా? చాలా పనులు ఉంటాయి వాళ్ళకు కూడా. కాబట్టి ప్రభు అయిన యెహోవా వరకు కూడా ఒక పని. మనము ఈ లోకంలో దేవుడైన యెహోవా నామమును పెట్టుకొని జీవించుచు మనము ఎలాగ బ్రతుకుచున్నామో, నిజముగా దేవుణ్ణి ఆశ్రయించే బ్రతుకుతున్నామా, నిజంగా దేవుని కోరికలను నెరవేర్చుటకే బ్రతుకుతున్నామా అని ఆయన మనల్ని అనేక మార్లు పరీక్షించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఆశీర్వాదం కావాలంటే పరీక్షను ఎదుర్కోవాలి కదా, ఫలితం కావాలంటే పరీక్ష రాయాలి కదా. అలాగనే ఈ 3 దాసులను ఏం చేసినారంటే, వారి సామర్థ్యం కొలది ధనమును ఇచ్చినాడు. ఆయన వెళ్ళిపోయినాడు. ఇప్పుడు 2వ దాసుడు ఏం చేస్తున్నాడంటే, తాను ఇచ్చినటువంటి నాణములను 2గా చేసినాడు. 2 ఇచ్చాడేమో 4 చేశాడు. మొదటి వాడు ఏం చేశాడంటే 5 ఇస్తే 10 చేసినాడు. 2వ వాడు 2 ఇస్తే 4 చేసినాడు. ఇంకా 3వ దాసుడు ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఒక్కటే ఇచ్చాడంట. తన సామర్థ్యం ఎరిగి దేవుడు, నీవు చేయగలిగింది ఒక్కటే పని, నీవు ఈ దీనిని కొంచెం ఎక్కువ చేసుకొని నీకు ఒకవేళ ఇచ్చినారు. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు అయ్యో నేను ఈ పని కూడా చేయలేను, ఏం చేశానంటే ఇప్పుడు తవ్వి దాన్ని భూమిలో పెడతాను, నా యజమానుడు వచ్చినప్పుడు తిరిగి దానిని నేను ఆయనకే ఇచ్చేదను అని అంటున్నాను. అలాంటి వారిని దేవుడు ఏమంటారంట, మరి ఒక మాట చూసుకుందాము. సామెతలు 6:6. అలాంటి వారిని ఏమంటారంట దేవుడు అంటే, సామెతలు 6:10. క్షమించండి, సామెతలు 6:10. సోమరి అంటారంట. సోమరి చీమల యొద్దకు వెళ్ళము. ఎవరైనా ఇచ్చిన పనిని సక్రమంగా చేయకపోతే మనకి ఎంత కోపం వస్తుంది. మనం ఒక 10,000 20,000 జీతముకు నాకు ఒక దాసురాలను తెచ్చుకొని వారు పని చేయకపోతే మనకి ఎంత కోపం వస్తుంది, ఎంత కష్టంగా ఉంటుంది. అయ్యో నేను డబ్బులు ఇచ్చి పెట్టుకున్నాను, ఇది ఫలితం తేవట్లేదు అంటే మనకి ఎంత కష్టంగా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మనము దేవుని ఎదుట అలాంటి వారముగా ఉండకూడదు. దేవుడైన యెహోవా శ్రద్ధగా పనిచేసే వాళ్ళని ఇష్టపడుతున్నాడు. ప్రభు అయిన యెహోవా మందిరంలోకి వచ్చి మందిరంలో ఆవరణములు తూర్చేవారిని దేవుడు ఇష్టపడుతున్నాడు. మందిరం ఆవరణం కడుక్కునే వారిని దేవుడు ఇష్టపడతాడు. దేవుని పురాన్ని శ్రద్ధగా చేసేవారిని ఇష్టపడుతుంది. అలా అని అందరికీ చేయొద్దండి. దేవుడు అంటే దేవుడి మందిరము దేవుడి కొరకే చేయాలి. ఇంక ఇతరులు ఎవరైనా సేవకురాలు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇంత పని చేసేసాను, అంత పని చేసేసాను అని చెప్పి దేవుని వద్దకు వెళ్ళాలి. దేవుని పని మాత్రమే చేయాలి. ఎవరి పనిని వారు చేసుకుంటే దేవుడికి ఇష్టం. సేవకులైనా వారి పని వారే చేసుకోవాలి. మా పని మేమే చేసుకోవాలి. ఇతరుల మీద ఏమవుతుందండి? చెడ్డదాసుడా, సోమరి, నీవు ఇతరులను హింసించే లెక్కలో ఉండి నీవు ఇతరులకు బోధించు నీవేం చేసుకుంటున్నావు, సాతాను శోధనలోనికి తీసుకెళ్ళిపోతున్నావని సోమరి చెడ్డదాసుడని ముద్ర వేసేవాడుగా అంటున్నాడు. కాబట్టి మందిరంలోకి వచ్చినప్పుడు మందిరం పని, బయటకు వెళ్ళినప్పుడు యజమానుల దగ్గర వారి యొక్క పనిని మనం నిర్వర్తించేవారుగా ఉండాలి. మనకి ఏది అవసరమైందో అంత పనిని మనము చేసేవారిగా ఉండాలి. అలాగనే దేవుడైన యెహోవా సోమరుగా ఉండుటకు ఇష్టపడట్లేదు. శ్రద్ధ కలిగిన వాడిగా నీవు జీవించాలని, నీ బ్రతుకుని మార్చుకోవాలని, మంచి మార్గంలో నడవాలని, నీ జీవితంలో ఇంకా నీవు అపవాది వెనుక అడుగులు వేయొద్దని ఈరోజు దేవుడైన యెహోవా నీకేమి సెలవు ఇచ్చున్నాడంటే, నా దాసుడా, నా కుమారుడా, నా కుమార్తె, నీవు శ్రద్ధ కలిగి పనిచే, దేవుని పనిని శ్రద్ధ కలిగిన చే. ఆర్థిక పరిస్థితిలో ఉన్నటువంటి నీ క్షేమం కలిగేటువంటి పని నువ్వు శ్రద్ధగా చేసి దేవుని వద్దకు వెళ్ళాలా. ఈ 3 దాసులు వెళ్ళుంటారు కదా అండి, యజమానుని దగ్గరికి వెళ్ళుంటారు కదా. వెళ్ళే ఏం చెప్పుంటారు? మొదటి దాసుడు, యజమానుడా, నువ్వు 5 నాణెములు ఇస్తే నేను 10 చేశాను. బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, నువ్వు 10 పట్టణముల మీద రాజుకావాలి.
రెండవ వాడు వచ్చి ఉంటాడు, 2 నాణములనిచ్చి అయ్యో నీవిచ్చినటువంటి 2 నాణములను 4 నాణములు చేసినాను అని చెప్పుంటాడు. ఇప్పుడు నమ్మకమైనటువంటి దాసుడా, మంచి దాసుడా, నీవు కూడా వెళ్ళి 4 పట్టణముల మీద యజమానివై ఉండు. మూడవ వాడు చుంటాడు, అయ్యా నీవు పెట్టని దాన్ని కూర్చుకుని వాడవు అని యజమానుల్లో ఉన్నటువంటి బలహీనతలను ఎత్తి చూపిస్తున్నా. కొన్నిసార్లు మనం కూడా దేవుని ఎంతో వేలెత్తి చూపించేవారు కూడా, నువ్వు ఉన్నావా నిజంగా, నేను నమ్ముకుంటే నువ్వు నాకు ఈ కార్యం ఎందుకు చేయలేదు, నేను నమ్ముకుంటే నువ్వు నా జీవితంలో అద్భుతం ఎందుకు జరిగించలేదు, నేను ఇందుకే నమ్ముకున్నాను, నువ్వు ఏదైనా చేస్తావని నేను నమ్ముకున్నాను, నువ్వు నా జీవితంలో ఏ అద్భుతం చేయట్లేదు కదా, నేను ఎందుకు సేవించాలి, నేను కేవలం నమ్ముకుంటాను అంతే అని చెప్పుకుంటాం మన హృదయకి కదా. దేవుని ఎదుటికి వెళ్ళి, ప్రభువా నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది, కన్నీళ్ళు ఎందుకు వచ్చింది, దీన్ని నేను ఎలా ఎదుర్కోవాలి, దీనికి నువ్వు సహాయం విషయాన్ని ఎప్పుడైనా అడిగినామా? మనం అడిగితే దేవుణ్ణి ప్రశ్నిస్తే ఆయన మన తప్పిదములను, పొరపాటులను, లేదంటే మన సొంతంగా కాకపోయినా పొరపాటు ఎక్కడ జరిగింది ఏంటి అని దేవుడు మనకి సొంతమైన ఆలోచన చెప్పి, దేవుని ఆలోచన చెప్పి, ఈ లోకంలో మనుషులు చెప్పే ఆలోచన 100కి 100% వ్యర్థమే. ఎవరైనా మనకు ఆలోచన చెప్తున్నారు, ఉచితంగా సలహా ఇస్తున్నారు అని చెప్తే అది దేవుడు నీ జీవితంలో నిర్ణయించిన వారు, నీకు సలహా ఇవ్వవలసిన వారు కాకపోయి ఉండుంటే అది ఖచ్చితంగా ఏమవుద్ది, 100% రాంగ్ అవుతుంది. కాబట్టి నీవు ముందుగా దేవుని సలహాను కోరాల. దేవుని సలహాను కోరమంటే కొంతమందికి సలహా అంటమే, కొంతమంది పని అంటమే, కొంతమంది ప్రార్థన అంటమే, సరాసరి ఉరుకుతా ఉంటారు ఎక్కడికంటే పాస్టర్ అమ్మ దగ్గరికి, పాస్టర్ అయ్య దగ్గరికి. నీ జీవితం గురించి, నీ లక్ష్యము గురించి, నీ పని గురించి, నీ వ్యక్తిగత జీవితం గురించి నువ్వు ముందుగా పరిగెత్తాల్సింది దేవుని యొద్దకి. ఎవరి యొద్దకి? దేవుని యొద్దకి. సంసోను తన జీవితంలో దెలీలాతో తప్పు చేస్తున్నాడు. ఏమైంది? తన శక్తిని అంతా కోల్పోయాడు. ఆ తర్వాత తాను ఎవరి సహాయం కోరలేదు, తండ్రి సహాయం కోరలేదు, తల్లి సహాయం కోరలేదు. తన మనసు నొచ్చుకున్నప్పుడు ఒక్క సహాయం ఆయన కోరాడు, అది దేవుడైన యెహోవా సహాయం. యెహోవా నన్ను ఇంతకంటే మరీ బలముగా, మరీ అధికముగా 2 రెట్లు ఎక్కువ బలమును నాకు దయచేయి, నా ఆఖరి రోజు ఇదే, నేను చావుతో పోరాడి నీ వద్దకు వస్తానన్నాడు. అలాగే నేను దేవుని అడుగుకున్నాడు. అంత 5,000 మంది ఐగుప్తీయులను చంపి తన జీవితంలోనే లెక్కకు అంతమందిని ఎప్పుడు ఆయన హతమార్చలేదంట. ఇలాగ దేవుని శక్తిని నీవు నీ హృదయంలో చచ్చుకున్నప్పుడు అడిగితే, దేవుని వద్దకు వెళ్ళి నాకు ఇది ఎందుకు చేయవు, ఏంటి కారణం, ఏంటి తప్పు, ఏంటి నా జీవితంలో నేను ఇంకా ఎక్కడ ప్రభువా నీకు నీ వెనుకబాటు తీస్తాను, నా జీవితంలో నిన్ను సేవించుటలో ఎక్కడ తప్పిపోయాను, నీ మాటలను వినుటలో ఎక్కడ తప్పిపోయాను, నా జీవితంలో నీకు పొరపాటుగా అనిపించిన రోజు ఏది, ఆ క్షణం ఇది నాకు నీవు తెలుపుము, అప్పుడు నేను సరి చేసుకొని నా జీవితమును ముందుకు నా లక్ష్యంలో కొనసాగుటకు వెళ్ళేదని ఎప్పుడైనా దేవుడని యెహోవాని నీవు అడిగితే, మనస్సుని నిర్ణయించుకుంటే, అప్పుడు దేవుడని యెహోవా నీకు ఒక మంచి సలహానిచ్చేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి మన యొక్క ప్రతి ఒక్క అవసరతలో, ప్రతి ఒక్క ఆలోచనలో ముందు దేవుని చూసుకోవాలన్నమాట. అలాగనని ఇంకొక వచనం చూసుకుందాము. ఇంత చురుకుతనముగా ఉండాలంట దేవుని ఎదుట. ఎలా ఉండాలి? మొదటిగా సోమరిగా ఉండకూడదంట, రెండవదిగా శ్రద్ధ కలిగిన వాడిగా ఉండాలంట. ఇప్పుడు మళ్ళీ మూడోదిగా చేసుకుందాము. సామెతలు 13:4. సామెతలు 13వ అధ్యాయం 4వ వచనం చూసుకుంటే, సోమరు ఆశపడును గాని వాని ప్రాణమేమియో దొరకదు, శ్రద్ధ గలి వారి ప్రాణము పుష్టిగా ఉండును. సోమరు ఏం చేస్తాడంట? అతను పని చేయడంట, దేవుని యొక్క ఆలోచన అడగడంట. సోమరి వాళ్ళే ఉంటాడంట, కానీ తను ఏం చేస్తాడంట? ఖచ్చితంగా ఆశపడతాడంట. నాకు అది కావాలి, ఇది కావాలి, ఆ మీద కట్టేయాలి, ఈ మీద కట్టేయాలి, ఈ మీద కట్టేయాలి, నేను చాలా సంతోషంగా బ్రతకాలి నా జీవితంలో అని ఊహించుకుంటూ ఉంటారంట. ఊహలలో ఏముందండి? ఊహలలో ఏం లేదు కదా. ఊహలో అమెరికాకు వెళ్ళి రావచ్చు, కానీ నిజ జీవితంలో వెళ్ళి రావగలమా? డబ్బులు కావాలి, శ్రమ కావాలి, దానికి కావాల్సినటువంటి ఎన్నో ఉన్నవి కదా. అలాగనే మన జీవితంలో మనం ఊరికే కూర్చొని ఖాళీగా సమయం వృధా చేసేటువంటి వారముగా ఉండకూడదు.
అనేక మంది యవనస్తులు వస్తుంటారు, అక్క నేను 10th ఫెయిల్ అయిపోయాను అక్క, ఖాళీగా ఉన్నాను అక్క, ఈ సంవత్సరం అంతా వృధా. 10th ఫెయిల్ అయిన తర్వాత ఇంకే పనులు ఉండవా అండి? 10th ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ లోకంలో అసలు బ్రతకడానికి పనే ఉండదా? ఆ సంవత్సరం అంతా ఖాళీగా ఎందుకు ఉండడము? అక్క నేను ఈ సంవత్సరం అంతా ఖాళీగా ఉన్నానని చెప్తూ ఉంటారు చాలామంది వచ్చి. ఖాళీగా ఉండొద్దు. దేవుడు సోమరిని మెచ్చుకొనడు. దేవుడు సోమరిని ఏమి చేయడంట? మెచ్చుకొనడు. శ్రద్ధ కలిగిన వారిని మెచ్చుకుంటారు. తన జీవితంలో ఒకటి దక్కకపోతే ఇంకొకటి దేవుడు ఇవ్వటకు సామర్థ్యం గలవాడు. దేవుడు తీసేసినాడు. దాని గురించి నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించావు అనుకో, దేవుడు నీకు ఆన్సర్ చెప్తాడు. లేదు నా దేవుడని యెహోవా నా ఎదురు నుంచి ఏది తీసేసిన ఆయన నామం మహిమ కొరకే అని నీవు ఎప్పుడైనా అనుకున్నావు అనుకో, దేవుడు నిన్ను బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా నీవు ఇప్పుడు నేను చెప్పిన పని చెయ్యి, నేను నా హృదయం అనుసరించి నేను నడుచు, ఇప్పుడు నీవు గొప్ప స్థానంలో అంట. కాబట్టి చురుకుతనం అనేది ఎంతో ముఖ్యముగా ఉంటుంది. ఇప్పుడు ఏమైందంట, శ్రద్ధ కలిగిన వాడు ప్రాణము, సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకు ఏవియో దొరకదు. ఆశపడితే ఏవియో దొరకదు. పని ఏదైనా చేస్తా, డబ్బులు ఏదైనా వస్తే ఆహారంకి మనకు బొచ్చులోకి వెళ్ళడానికి ఏదైనా దొరుకుతుంది, లేదంటే లేదు. కాబట్టి ఆశపడే వారముగా మనం ఉండకూడదు. కానీ ఎలా ఉండాలంట, శ్రద్ధ కలిగిన వారి ప్రాణము పుష్టిగా ఉంది. ఇతను ఏం చేస్తారు? శ్రద్ధ కలిగిన వారు ఏం చేస్తారు? తమ ఉన్న పనిని, లేని పనిని, దేవుడిచ్చినటువంటి ప్రతి ఒక్క పనిని శ్రద్ధ కలిగి చేస్తారు. వారి వెనుక చీటాలు పేజీలు తిరిగేసినాం అనుకో, ఎందులో ఒక ఆబ్సెంట్ ఉండదు, ఎందులో ఒక పాస్టింగ్ ఉండదు, ఎందులో ఒక కలంకము మచ్చ ఏది ఉండదు. కాబట్టి దేవుడు వారికి నమ్మకమైన దాసుడిగా ఎంచి వారిని పుష్టిగా ఉంచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం మన జీవితంలో శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి, సోమరిగా ఉండకూడదు. ఇక ఇప్పుడు సోమరి ఆశపడును కానీ వారి ప్రాణమునకేమీ దొరకదు. ఆశపడే వారముగా ఉండాలి. కానీ ఎలాగ ఆశపడాలంటే శ్రద్ధ కలిగిన వాడిగా ఆశపడాల, సోమరిగా ఆశపడకూడదు. ఊరికినే వచ్చేయాలి. చాలా మందికి ఊరికినే లక్షలు వచ్చేసేయాలి, ఊరికే కోట్లు వచ్చేసేయాలా, లేదంటే ఊరికే భోజనం దొరికేసేయాలా, చాలా బాగుంటుంది. కాబట్టి దేవుడైన యెహోవా ఏం చెప్తున్నాడంటే, శ్రద్ధ కలిగి పని చేసుకొని భోజనమును కడుపుకు అందించుకోవాలి. అదే దేవుడు ఇష్టపడతాడు. ఊరూరికేనే దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత ఊరూరికే ఎవరిని అడుకోకూడదు. చేతులు, కాళ్ళు, బలము, ఓపిక అన్నీ ఇచ్చిన తర్వాత ఇతరుల మీద మనము ఆధారపడాలి. మనం ఎవరి మీద ఆధారపడాలి? ఇవన్నీ ఇచ్చిన తర్వాత, దేవుడి శక్తిని, సామర్థ్యం ఇచ్చిన తర్వాత ఎవరి మీద ఆధారపడాలి? ప్రభువైన యెహోవా మీద ఆధారపడాలి. ఇవేవి ఇవ్వకపోయినా అనుకో, దేవుడి మీద మనసు పెట్టుకొని ఇతరుల మీద ఆధారపడాలి. దేవుడు వారి ద్వారా మనకు ఏదైనా సహాయంను అనుగ్రహించేవాడిగా ఉంటుంది. అలాగనే ఇంకా మనము దేవుని పనిలో ఎలాగ చురుకుగా ఉండాలో చూసుకున్నాం. ఇదంతా మనము కొంచెము ఆత్మీయంగాను కొంచెము ఆర్థికంగాను చూసుకున్నాం కదా. ఇప్పుడు దేవుని పని ఎలాగ చేయాలో చూద్దాం. దేవుని పనిలో కూడా చాలా మంది బద్ధకంగా ఉంటుందంట. మరి ఏం బద్ధకం అంటే, వస్తాను కదా అంటే నేను వచ్చేస్తాను, మందిరం ఊడ్చేస్తాను, తలుపులు వేసేస్తాను, తలుపులు వేసేస్తాను, ఊకేసి నేను అంతా మందిరం పని అంతా చేసుకొని వెళ్తాను ఆంటీ. చూద్దాం. దశలోనికైలు 2వ దశలోనికైలు 3వ అధ్యాయము 10వ వచనం. 2వ దశలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, త్వరగా ముగించుకుందాము. మనము 3వ అధ్యాయము 10వ వచనమును చూసుకుందామండి. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లడి ఎడల వాడు భోజనము చేయకూడదని నేను మీకు ఆజ్ఞాపించుతుని కదా. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచు ఉన్నారని వినుచున్నాను. దేవుడి సన్నిధికి వచ్చిన వారిని దేవుడైన యెహోవా చేయమని చెప్పే ఒకే ఒక పని ఏమిటంటే పరిశుద్ధముగా జీవించండి. దేవుడైన యెహోవా సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మనకి ఇచ్చేటువంటి గొప్ప పని ఏమిటంటే ఈ లోకంలో నీతిగా జీవించండి. దేవుని సన్నిధికి వచ్చి మోకరించి మనం ప్రార్థించుకున్నప్పుడు ఆయన మనసు, ఆయన హృదయమునకు కలిగినటువంటి మన ఏడలో ఒక ఆశ ఏమిటంటే ఈ లోకంలో మనము వీరి ప్రవక్త లోకమునకు వేరుగా జీవించటం అంటే వారిని వదిలేసి జీవించటం కాదు, వారి క్రియలను వదిలేసి నీతి క్రియలతో జీవించటం, అదే వేరుపడటం. అంతే.
ఒకే ఇంటిలో నేను ఒకరిని తీసుకొని పోతాను, ఒకరిని లోకంలోనే విడిచిపెట్టి వెళ్తాను. అదే ఇంట్లో ఉన్నారు, అదే ఇంట్లో సాగు చేసి, అదే ఇంట్లో రోకలు విసురుతున్నారు, అదే ఇంట్లో భోజనం చేస్తున్నారు ఇద్దరు మనుషులు. ఒక మనిషి దేవుడు వచ్చినప్పుడు వెత్తబడ్డాడు, ఒక మనిషి విడవబడినాడు. ఒకరు దేవునికి ఇష్టమైన కార్యములు చేస్తున్నారు, ఇంకొకరు దేవునికి కష్టమైన కార్యములు కూడా చేస్తూ వస్తున్నారు. కాబట్టి మన జీవితంలో దేవుని మందిరంకి వచ్చినప్పుడు చురుకు కలిగి ఉండాలి. అబద్ధములు చెప్పుటలో చురుకు కలిగి ఉందాం, మాటలు మోసం చెట్టులో చురుకు కలిగి ఉందామా? లేదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని నీతి క్రియలు జరిగించుటలో చురుకు కలిగి ఉందాం. ఎన్నిక పాతవి గతించిన ఇదిగో సమస్తము నూతనమైనవి. గతించిన వాటి గురించి ఆలోచించుకు నూతనమైన వాటిని దేవుడు నీ జీవితంలో జరిగించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి నీ పనిని నువ్వు చేసుకుంటూ శ్రద్ధ కలుగు. నీ హృదయంలో శ్రద్ధను నిలిపో. నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావో శ్రద్ధ కలిగి ఉంది. దేవుని యొద్దకు రా, మోకరించు, ప్రార్థించు. ప్రభువా నాకు ఒక మంచి ఆలోచన చెప్పు. దేవుడైన యెహోవా కంటే గొప్ప ఆలోచన ఎవరూ చెప్పలేరు. ఈ బైబిల్ ఇచ్చే సమాధానం కంటే గొప్ప ఆలోచన ఎవరూ చెప్పలేరు. నేను చెప్పలేరు, నువ్వు ఎవరు చెప్పలేరు. ఈ లోకంలో ఏ మనిషి మంచివాడు. కాబట్టి దేవుడైన యెహోవా ఎదుకు వచ్చిన దేవుడు కోరేటువంటి నా క్రియల వలన మీరు నడుచుకోండి, నాలో మీరు నడుచుకోండి. అలాగే దేవుడిచ్చి జ్ఞానము మనకు సమయపాలనను నేర్పిస్తుంది. దేవుడిచ్చినటువంటి జ్ఞానము మనకు క్రమశిక్షణను నేర్పిస్తుంది. దేవుడిచ్చిన జ్ఞానము మనకు రాత్రిపూట ఆయన ప్రణాళికలను వేసుకునేటువంటిదిగా నేర్పిస్తుంది. అలాగనే దేవుడిచ్చి జ్ఞానము మనల్ని ఇతరుల ముందు అతిశయాలుగా నిలుచునేలాగా చేస్తుంది. అపవాదిచ్చు జ్ఞానము మనల్ని సమయపాలన లేకుండా చేస్తుంది, క్రమశిక్షణ లేని వారిగా చేస్తుంది. అనేక ముందు మనము ఎలాగ నిల్చుంటామంటే నిందకు పాత్రులమైన వారుగా నిల్చునే వారిగా చేసింది. కాబట్టి అపవాది క్రియలను అనుసరింపక ఈ లోకంలో సోమరి వలె ఉండగా శ్రద్ధ కలిగి పనిచేసి దేవుని యొక్క కనుసంధంలోనికి వచ్చినప్పుడు అప్పుడు ప్రభువుని యెహోవా వారిని మెచ్చుకునే వారిగా ఉండాలి. ఫలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అని దేవుడైనా ఎప్పుడైనా అంటే ఎంతో సంతోషం కదా మనకు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకముగా ఉన్నావు కాబట్టి నీవు గొప్పవాడిగా ఉంటావు. అలాగనే ఇంకొక మాటతో మనము ముగించుకుందాము. ప్రసంగి సామెతలు 19:24 చూసుకొని, అలాగనే ప్రసంగి 10వ అధ్యాయము 18వ వచనం చూసుకొని మనము మన వాక్య భాగంలో ముగించుకుందాము. తర్వాత ప్రార్థన చేసుకుందాము. మొదటిగా సామెతలు 19:24. సామెతలు 19వ అధ్యాయము 24వ వచనము. సోమరి పాత్రలో చేయి ముంచునే గాని తన నోటికైనను దాన్ని తిరిగి ఎత్తనే ఎత్తడు. తర్వాత ప్రసంగి 10:8. ప్రసంగి 10:8. ప్రసంగి 10:8. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కొంచెము కంచె కట్టువాన్ని పాము కరుచును. క్షమించండి, ప్రసంగి 10 మనము ఈ వాక్య లేఖన భాగం కాదు, క్షమించండి, వేరొకటి ఏదో రాసేసినట్టున్నాను. అయితే మనము సామెతలు 19:24 మనము ధ్యానించుకుందాం. సామెతలు 19:20. క్షమించండి, సామెతలు 19:24. సోమరి పాత్రలో చేయి ముంచును గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనను ఎత్తడు. సోమరి వారు ఇంతలా లేజినెస్గా ఉంటారంటే, ఇంత సోమరితనముగా ఉంటారు. పాత్రలో చేయి ఉంచే వరకు వారు ఎంతో ఉత్సాహంగా తమ పనిని చేస్తారంట. కానీ ఆ కొంచెం దూరంలో ఆపేస్తారంట. ఎక్కడికి? మన బొజ్జులోనికి పోయే ముందు, ఆహారం లోపలికి వెళ్ళే ముందు ఏం చేస్తారంట?
వారి పనిని ఇంకా చేయరంటే ఇంకా నేను చేయనని విరమించుకునేవారుగా ఉంటుంది. ఏ పనినైనా శ్రద్ధ కలిగి ఎందుకు చేయమన్నారంటే మొదలైన దగ్గర నుంచి ముగించే వరకు దేవుని యొక్క కనుసందర్లో చేసినప్పుడే ఆ పని మొదలు నుంచి ముగించే వరకు దేవుడు నీకు సంపూర్ణంగా చేయగలగడు. కాబట్టి సోమరి వలె ఉండొద్దు. సోమరి తనకు అందవలసిన దాన్ని, తను చేరుకోవలసిన దాన్ని, చేయవలసిన దాన్ని చేయలేడు. శ్రద్ధ కలిగిన వాడు తాను ఏది పొందాలనుకుంటున్నాడో దేవుని జ్ఞానము వలన, తల్లిదండ్రుల మాట వినటం వలన గొప్ప స్థాయిలోకి వెళ్ళేవారుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన యవనస్తురాల ప్రేమైనటువంటి దేవుని సంఘం, ఆ దేవుని మాటలు నేను కించపరచుటకు కాదు కానీ, దేవుని మాటలు నీ తప్పును వేలెత్తి చూపించుటకు కాదు కానీ, దేవుని మాటలు నీ హృదయమును గాయపరచుటకు కాదు కానీ, నీ హృదయములో ఉన్నటువంటి ఈ యొక్క అపవాది సంబంధితమైనటువంటి ఆలోచనలు పారద్రోలు కొనుటకు చెప్పుచున్నటువంటి అనేక మరలు నాకును బాధని. నేను కూడా అలాగనే ఉంటాను చాలా చాలా జీవితంలో చాలాసార్లు. కాబట్టి దేవుని వాక్యము మన ముందుకు, మన హృదయంలో ఉన్నటువంటి దేవునికి ఇష్టకరమైనటువంటి వెలితి కలిగినటువంటి క్రియలను మన నుంచి తొలగించుకొని నిండుకుండలా దేవుని ఎదుట నిలబడాలని దేవుడిని యెహోవా కోరుకొంచున్నాడు. కాబట్టి మనము మన జీవితంలో సోమరి వలె ఉండనవద్దు. సోమరి తన పాత్రను ముంచుతాడంట, ద్రాక్షరసముగా ఎంతో ఆనందంగా ముంచుతుందని నోటి వరకు ఎత్తుకొంచున్నారంట. ఏదో ఒక క్రియ వలన అది కింద పడిపోతుంది, కానీ దానిలో ముంచునే ముంచుడు, ఆ పని జోలికే వెళ్ళరు. కొంతమంది సగం వరకు పని చాలా ఇష్టంగా చేశారు, ఒక్కసారి వదిలేసినారంటే ఆ పని జోలికే పోరు వాళ్ళు. కాబట్టి దేవుడిని యెహోవా జ్ఞానం ఇచ్చినప్పుడు నీ యొక్క పని ప్రారంభము అంతము దేవుడు చూసుకునేవాడుగా ఉంటున్నాడు. అప్పుడు గొప్పగా నీవు నీ జీవితంలో అభివృద్ధి పొందేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి సోమరి వల్ల మనం ఉండొద్దు, బద్ధకస్తుల వల్ల మనం ఉండొద్దు, అపవాద క్రియలను అనుసరించదు, కానీ దేవుని ఎదుట శ్రద్ధ కలిగిన వారమై ఉండి బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అనిపించుకున్నటువంటి స్థితిలో మనము మన ఆత్మీయ యాత్రను ఈ లోకంలో కొనసాగించాలని దేవుడు ఈరోజు ఈ అంశం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మనం ఈ అంశములు జ్ఞాపకం ఉంచుకొని దీనిని బట్టి ప్రార్థనలోనికి మనము ప్రవేశిద్దాం. నేను ప్రార్థన చేసి ముగించదును, ఒక్కొక్కరి తర్వాత ప్రార్థించి. ప్రియ పరలోకమందున ప్రేమ కలిగిన, కృప కలిగిన మా నాయన, అత్యున్నత సింహాసనం మీద ఆశీనుని తండ్రి, నీకు స్తోత్రంలో చెల్లించున్నాను. నీ ప్రేమైన బిడ్డలు ప్రభు, నీ ప్రేమించి సృష్టించిన నీ బిడ్డలు నీ మాటలు వినిచి వచ్చినారు. వారి హృదయంలోకి అయినటువంటి గాయం అనుకోండి. వారి జీవితంలో ప్రభు ఏవైతే కోల్పోయి ఉన్నారో, ఏవైతే వెనుకబడి ఉన్నారో, ఏవైతే ప్రభు వారి పనులు మధ్యలో ఆగిపోతూ వచ్చినాయో, ఏవైతే పనుల్లో వారి ప్రభు అశ్రద్ధ కలిగి వచ్చినారో, ఏవైతే ప్రభు సాతాను ప్రభు పనిలోనికి దూరి ప్రభు ఆటంకపరిచిందిగా ఉంటుంది, వారి యొక్క ప్రతి ఒక్క పనిని ఈరోజు ప్రభు లేజినెస్ అనేది విడిచిపెట్టి, బద్ధకం అనేది విడిచిపెట్టి బల నమ్మకమైనటువంటి మంచి దాసురాను ప్రభు వారిని ఎదుట అనిపించుకోలేగను, వారి క్రియలన్నిట్లో, వారి పనులన్నిట్లో మీరు ప్రభు నీ బిడ్డలకు సహాయం చేయమని ప్రార్థించున్నాను. అలాగనే తండ్రి నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, మేలుతో కృపతో నింపమని ప్రార్థన చేస్తాను. ఇలాగ అన్ని విషయంలో నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, రాకపోకలేదు ప్రభు నీ దూతని వారికి తోడుగా ఉంచుకుని ప్రార్థన చేస్తూ యేసయ్య అతి పరిశుద్ధ ఘనమైన నామంలో అడిగి బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప ఇప్పుడును నిరతమును ఇక్కడను సర్వలోక ప్రజలందరికీ సదాకాలము తోడై నడిపించును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్.